హలో గైస్ అందరికీ మన ఛానల్‌లో అయితే ఇప్పుడు ఆఫ్టర్ 8 మంత్స్ తర్వాత 8 మంత్స్ నుంచి 5 ఇయర్స్ లోపు పిల్లలకి లంచ్ రెసిపీ అయితే చూపించబోతున్నాము. దీనికి ఏం లేదు, రెడ్ దాల్ రైస్ కిచిడీకి వేసుకుంటాం కదా, అవి కొంచెం వాము వేసుకోండి. నీట్గా ఒక 3 or 4 టైమ్స్ కడిగి వామ్ వేసుకున్న తర్వాత ఒక 1 అవర్ నాననివ్వండి. నానాక ఇవైతే కొలతలు చెప్తున్నాను ఇక్కడ. నాకైతే ఇక్కడ ఒక గ్లాస్కి అయింది. నేను దానికి 1 గ్లాస్ అయ్యాయి కాబట్టి 1.5 వాటర్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే ఈ ఫుడ్డే ఎందుకు పెట్టాలి అని మీకేమన్నా డౌట్ రావచ్చు. సో ఇవన్నీ మనకి చాలా హెల్తీగా ఉంటుంది, పిల్లలకి అరుగుదల బాగా అవుతుంది, బలానికి బలం వస్తుంది, అరుగుదల అవుతుంది, ఏ సమస్యలు లేకుండా బాగా ఉంటుందండి. సో అందుకోసం నేను ఈ ఫుడ్ అయితే పెడుతున్నాను. మా పాపకి 8 మంత్స్, మా బాబుకి 3 ఇయర్స్ కదా. సో ఇద్దరికి కలిపి ఇదే చేసామండి. సో చాలా చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్ని మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రైస్ ఇవన్నీ అయితే ఉడుకుతున్నాయి. సో వాటర్ అనేవి వెళ్ళిపోయాక ఇలా పప్పు గిత్త ఉంటుంది కదా, రామండి. సో నాకు పాప 8 మంత్స్ ఉంది కాబట్టి నేను రాముతున్నాను. రామి అన్నం ఎలాగైతే పెడతామో పొయ్యి పైన, అంటే 5 మినిట్స్ అలా గంజి వంచి అలా పెడతాం కదా, ఇక్కడ నేనైతే గంజి వంచలేదండి. సో అంతా వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోయాక రామి మళ్ళీ ఒక 5 మినిట్స్ పెట్టాను. చూడండి, ఓన్లీ 5 మినిట్స్ పెట్టండి చాలు. 5 మినిట్స్ తర్వాత ఇలా అయిపోతుంది. చాలా చాలా మెత్తగా ఉంటుంది, పిల్లలకి తినడానికి చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. మా వాడికైతే ఇది చాలా ఇష్టం అనమాట. సో అందుకే పాపకు కూడా ఇవే పెడుతున్నాను. సో వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ పిల్లలకి హెల్త్ ఇవ్వాలి. సో హెల్త్ ఇవ్వాలి అంటే మనం ప్యాకెట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి మంచి మంచి ఫుడ్స్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసుకోండి.